ఇవాల్టి సభ యొక్క స్థితి అంతే, దైవాధీనం. ఆగస్టు నెలలో వస్తే మీరు పాపం ఎంత శ్రద్ధగా విన్నా ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు వస్తున్నాయి, సాయంకాలం పూట్ల గాలి అవి వస్తున్నాయని నేను ప్రయత్నపూర్వకంగా ఏప్రిల్లోకి మార్చాను. ఏప్రిల్లోకి మార్చినా మీ ఊరి సంప్రదాయం పోలేదు, గాలి వాన వచ్చాయి. కానీ ఒకటి మాత్రం ఇవాళ యథార్థం, అసలు ఇప్పటిదాకా ఎప్పుడూ లేని, చరిత్రలో లేని విధంగా గోదావరి ఎండిపోయింది. ఒక్క నీటి చినుకు ₹1,00,00,000 కింద జనం భావన చేస్తున్నటువంటి రోజుల్లో ఇన్ని క్షేత్రాలలో ఉండేటటువంటి ఈశ్వర స్వరూపాల గురించి మాట్లాడుకోవడం పూర్తి చేసినటువంటి రోజున ఇంత వర్షధారలు ఇక్కడ పడ్డం, అది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంగానే భావన చేయవలసి ఉంటుంది తప్ప కార్యక్రమానికి ప్రతిబంధకంగా భావన చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కార్యక్రమం పూర్తయ్యే రోజున వర్షం పడితే దాన్ని సిద్ధి అంటారు. అది సిద్ధించింది అంటే దేవతలు అనుగ్రహించారు, దేవతలు ప్రీతి చెందారు అంటారు. కాబట్టి చిట్ట చివరి రోజున వర్షం పడడం శుభప్రదమే, అది మంగళప్రదం. చక్కగా మీ ఊరు మీరు అందరూ వృద్ధిలోకి వస్తారు. హరి ఓం. బహుశా నేను అనుకుంటున్నాను దైవాధీనం అన్న మాట వాడాను కాబట్టి జరిగితే జరిగినట్టు, జరగకపోతే మధ్యలో లోపలికి వెళ్ళడము, ఏదో కార్యకర్తలు అలా శాసనం చేస్తే అలా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సత్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు. శ్రీశైల క్షేత్రం పరమోత్కృష్టమైనటువంటి క్షేత్రం. మనకి 12 జ్యోతిర్లింగములు అని 12 జ్యోతిర్లింగములు. శంకర భగవత్పాదులు ఆ 12 జ్యోతిర్లింగాల్ని స్తోత్రం చేశారు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అంటూ. అందులో 2వ జ్యోతిర్లింగం శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున జ్యోతిర్లింగం. మనకి శ్రీశైల క్షేత్రం యొక్క వైభవం ఏమిటి అంటే, అక్కడ ఉన్నటువంటి శివలింగమేమో జ్యోతిర్లింగము, అమ్మవారేమో శక్తిపీఠము భ్రమరాంబికాదేవి. ఇద్దరూ కూడా చాలా శక్తివంతమైనటువంటి స్వరూపములను పొంది ఉన్నటువంటి క్షేత్రం. అటువంటి క్షేత్రం వెలిసినటువంటి ప్రదేశాన్ని శ్రీశైలము అని పిలుస్తారు. శ్రీశైలము అన్న పేరు మీకు సంప్రదాయంలో చాలా అరుదుగా కనపడేటటువంటి పేరు. అసలు బహుశా అటువంటి పేరుతో వేరొక కొండ లేదు. ఎందుకంటే హిమాలయ పర్వతము, దర్దుర పర్వతము,
వెంకటాచలము, అంజనాచలము, వృషాచలము, నారాయణాచలము అలా ఉన్నాయి. కానీ పేర్లు శ్రీపర్వతము అన్న పేరుతో పర్వతం లేదు ఎక్కడ. అది ఒక్క మనం ఎక్కడ ఈ మల్లికార్జున జ్యోతిర్లింగం వెలిసిందని చెప్పుకుంటున్నామో దానికి మాత్రమే శ్రీశైలము అన్న పేరుంది. మళ్ళీ ద్రవిడ భాషలో తిరుమల అని మనం వెంకటేశ్వర స్వామి వారి కొండని పిలుస్తున్నామే, దాని పేరు కూడా శ్రీశైలమే. ఎందుకంటే ద్రవిడ భాషలో అయితే అది తిరు అంటే శ్రీ, మలై అంటే శైలము. తిరుమలై సంస్కృతంలో శ్రీశైలము. ఇది శ్రీశైలమే, అది శ్రీశైలమే. అందుకే భవిష్యోత్తర పురాణంలో వెంకటేశ్వర స్వామి వారు శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అంటారు. యశోదమ్మతో నేను శ్రీశైలంలో నీ కోరిక తీరుస్తాను అంటారు. తిరుమలయే శ్రీశైలం. ఇక్కడ ఉన్నటువంటి శ్రీగిరి కూడా శ్రీశైలమే. ద్రవిడ భాషలో ఆళ్వారులు శ్రీశైలాన్ని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేసినప్పుడు వారు కూడా దాన్ని ఏమని పిలిచారంటే తిరుపరుపదం అని పిలిచారు. పరుపదం అంటే కొండ, తిరు అంటే శ్రీ అని, తిరుపరుపదం అంటే శ్రీశైలము అని. కాబట్టి ఆ పర్వతానికి ఉన్నటువంటి పేరే శ్రీశైలము. అసలు ఆ పర్వతానికి శ్రీశైలం అన్న పేరు ఎలా వచ్చింది అంటే అక్కడ ఒకానొకప్పుడు పర్వతుడు అనబడేటటువంటి ఒక వ్యక్తి తపస్సు చేశాడు పరమేశ్వరుడు గురించి. పరమేశ్వరుడు ఆయన యొక్క ఘోరమైన తపస్సుకి ప్రీతి చెందాడు. ప్రీతి చెంది నీకు సాయుధ్యమిస్తాను అన్నాడు. కానీ ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు పరమేశ్వరుడు. కొంతమంది లోక కుటుంబీ అంటారు. అంటే మనం ఉన్నాం అనుకోండి, మనం ఏదో మన కుటుంబం వరకే శ్రేయస్సును ఆకాంక్షిస్తాం. నా భార్య, నా బిడ్డలు, నా అన్నదమ్ములు, నా తోడపుట్టిన వాళ్ళు బాగుంటే చాలు అని. అథవా ఏదో ఈ ఊళ్ళో ఉన్నవాళ్ళు అలా కోరుతారు. కొంతమంది అలా ఉండరు, చాలా విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు సర్వులు కూడా తరించాలని, అందరూ అభ్యున్నతి పథంలో నిలబడగలగాలని కోరుకుంటారు. అలా కోరుకునేటటువంటి మహనీయులు చాలా తక్కువ మంది ఉంటారు. అందరికీ అటువంటి కోరిక ఉండదు. పరమేశ్వరుడి గురించి తపస్సు చేసినటువంటి ఈ పర్వతుడు పరమశివుడు ప్రత్యక్షమై సాయుధ్యాన్ని అనుగ్రహిస్తాను అన్న తర్వాత ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. పరమేశ్వర, నాకు కేవలముగా సాయుధ్య మోక్షము మాత్రమే కాదు, యాని యానిచ తీర్థాని, ఈ 3 లోకములలో ఏ ఏ గొప్ప గొప్ప తీర్థములు ఉన్నాయో అవన్నీ కూడా నా మీద ప్రవాహంగా ఉండాలి. ఎక్కడెక్కడ ప్రపంచంలో గొప్ప గొప్ప ఓషధులు ఉన్నాయో ఆ ఓషధులన్నీ నా తల మీద ఉండాలి. నీవు సర్వదేవ సమన్విత, అఖిల దేవతలతో కూడుకున్నవాడై తిష్టస్య మమ మూర్ధని, నా తల మీద ఉండాలని కోరుకున్నాడు. పరమేశ్వరుడు ఆలోచించాడు. 3 లోకములలో ఉండేటటువంటి తీర్థములు, 3 లోకములలో ఉండేటటువంటి గొప్ప గొప్ప ఓషధులు, 33 కోట్ల మంది దేవతల చేత సేవింపబడుతున్న తాను ఇతని తల మీద వెలియడం అన్నది ఎలా కుదురుతుంది? కాబట్టి అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, అలా ఎందుకు అడిగావు నువ్వు, దీనివల్ల నీకేమిటి ప్రయోజనం అని అడిగాడు. అతను అన్నాడు, నేను సాయుధ్యమును పొంది మోక్షమును పొందడం ఒక్కటే నా కోరిక కాదు, అవన్నీ నా మీద, నా తల మీద వెలిస్తే ఎవరు అక్కడికొచ్చి చూస్తారో అటువంటి వారందరికీ కూడా పాపక్షయం అయిపోతుంది. అటువంటి వారందరూ కూడా నిన్ను పొందుతారు. నిన్ను అందరూ పొందాలి అంటే నాకు అటువంటి కోరిక తీరాలి. కాబట్టి నువ్వు నన్ను అలా అనుగ్రహించవలసింది అన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, అత్యద్భుతమైన కోరిక, నేను తరించాలి అని కోరుకుంటారు. నువ్వు అన్నీ నీ తల మీద ఉండి అక్కడికి వచ్చిన వారందరూ తరించాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇది నిజమైన శ్రీకారము అంటే. 10 మందిని తరింపచేసేటటువంటి ప్రయత్నం ఎవడు చేస్తాడో, ఇతరులలో ఉండేటటువంటి పాపములను తొలగతోసేటటువంటి ప్రయత్నం ఎవడు చేస్తాడో, ఇతరులలో ఉండేటటువంటి నిరుత్సాహమును ఎవడు తీసివేసి ఉత్సాహమును నింపుతాడో అటువంటి వాడు నిజమైన శ్రీకారమున్నవాడు. నీవు ఇంత గొప్ప కోరిక కోరావు కాబట్టి
ఇవన్నీ నీ తల మీద ఉండాలి అంటే ఒక్క కారణం చేత మాత్రమే సంభవం అవుతుంది. నిన్ను నేను సాయుధ్యం ఇచ్చినదే కాకుండా ఒక పర్వత శిఖరంగా మార్చాలి, ఒక పర్వతంగా మార్చాలి. పర్వతం మీద సెలయేళ్ళన్నీ ప్రవహిస్తాయి, పర్వతం మీద ఓషధులన్నీ ఉంటాయి, పర్వతం మీద నేను వెలియడానికి అవకాశం ఉంటుంది, 33 కోట్ల మంది దేవతలు తిరుగాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్ను పర్వతంగా మారుస్తున్నాను. కాబట్టి శ్రీశైలము అన్న పేరుతో నువ్వు ఇక్కడ ఉండు, నీ మీద నేను ఉంటాను అని ఆయన జ్యోతిర్లింగమై వెలిశాడు పరమేశ్వరుడు. మనకి జ్యోతిర్లింగము అనేటటువంటి మాట కొంత విశేషమైనటువంటి అర్థంలో ఉపయోగింపబడుతుంది. ఎందుకంటే అసలు లింగము అనేటటువంటి మాటే సాధారణమైన ఆరాధనా విధానములకు సంబంధించినది కాదు. లోకంలో పరమేశ్వర తత్వము 3గా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్తారు వేదం తెలుసుకున్నటువంటి పెద్దలు. అందులో ఒకటి శివం అంటారు. శివం అంటే మంగళం, కళ్యాణం, శోభనం, భద్రం, శ్రేయం, క్షేమం, ఇవన్నీ కలిపి శివం అంటారు. మంగళం అన్న మాటకు అర్థం ఏమిటి? అది ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతోంది అనుకోండి, మంగళం అంటారు. బాగుంది, సంతోషం. క్షేమం అండి అని అడుగుతారు. అది ఊపిరి తీసి ఊపిరి విడిచిపెట్టట్లేదు అనుకోండి, అమంగళం. అందులో ఉన్నటువంటి శివము వెళ్ళిపోయింది అంటారు. అంత సంతోషంగా నడుస్తోంది అనుకోండి, శుభప్రదమైన శకునములు కనపడితే శివం. అది అశుభప్రదంగా ఉందనుకోండి, అశివం. కాబట్టి ఇప్పుడు ఆయన శివుడు, ఆయన శివుడిగా ఉన్నాడు అంటే ఎక్కడెక్కడ మంగళము ఉందో అక్కడక్కడంతటా ఆయన ఉన్నాడు అని గుర్తు. ఒక చెట్టు సంతోషంగా ఊగుతోందనుకోండి, శివుడు ఉన్నాడు. ఒక పక్షి సంతోషంగా ఎగిరితే శివుడు ఉన్నాడు. ఒక నల్లటి మబ్బు పట్టి వాన పడితే శివుడు ఉన్నాడు. గాలి వేస్తే శివుడు ఉన్నాడు. భూమి కదలకుండా నిలబడితే శివుడు ఉన్నాడు. నేను మంగళప్రదమైన మాటలు 4 మాట్లాడగలిగితే శివుడున్నాడు. నేను ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడితే శివుడున్నాడు. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? మీ కంటికి కనపడకుండా అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. ఆ రూపంలో, ఆ స్వభావంలో, అటువంటి తత్వమునందు మీ మాంసనేత్రమునకు ఆయన దొరకడు. మీ మాంసనేత్రంతో నేను శివుణ్ణి చూస్తానండి అన్నారనుకోండి, మీరు చూడలేరు, పట్టుకోవడం కుదరదు. కానీ ఆయన ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది అంటే, యజుర్వేదం ఓ మాట అంటుంది, హరికేశాయోపవీతి నేపుష్టానాం పతయే నమో నమో అంటుంది. నమో విద్యుత్యాయత మేఘ్యాయచ, మేఘముల యందు, అందులో వెలిగేటటువంటి తటిల్లతల యందు మెరుపులు వస్తే ఆ మెరుపుల యందు, ప్రవాహ్యాయచ, కింద పడిన నీళ్లు ప్రవహిస్తే అవన్నీ శివుడే, అవన్నీ శివుడు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు వాటి లోపల ఉండి మంగళాన్ని ఇస్తున్న శివుడు మీ కంటికి అందడు. అదే శివుడు మీ కంటికి దొరుకుతాడు. మీ కంటితో చూడడానికి అవకాశం ఇచ్చి కనపడతాడు. అలా ఎలా కనపడతాడు అంటే, ఆయన అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబు నిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. అమలం కమలోద్భవగీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయతనుం నమః సాంబ శివం నతపాపహరం. శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అని అది సాకార రూపము అంటారు. సాంబ సదాశివుడై 64 లీలామూర్తులు ఉన్నాయి పరమేశ్వరుడికి. 64 లీలామూర్తులలో ఏదో ఒక రూపంలో కనపడతాడు. ఎడమ భాగంలో పార్వతీదేవిని పెట్టుకుని అర్ధనారీశ్వరుడై మల్లె పువ్వు యొక్క కాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లతనంతో, మల్లె పువ్వులా కాదు, మల్లె పువ్వులోంచి వచ్చేటటువంటి జ్యుతి ఎంత తెల్లగా ఉంటుందో ఆయన యొక్క రూపము అంత తెల్లగా ఉంటుంది. అందుకే పరమశివుడి మీద ధ్యాన శ్లోకం చెప్తే స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి అంటారు. అంతటి తెల్లటి రంగులో ఉండి శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖ ధరించిన వాడై
పెద్ద జటాజూటంతో, అందులో గంగా నదీ ప్రవాహం తిరుగుతూ ఉండగా ఏనుగుతోలు కట్టుకున్నవాడై పైన పులి చర్మాన్ని కప్పుకొని ఒళ్ళంతా విభూతి పూసుకుని సర్వమంగళప్రదుడై కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరి మొట్టమొదటి శ్లోకంలో. అలా ఒండరులు చంద్రరేఖలు ధరించినటువంటి వారై ఆ పార్వతీ పరమేశ్వరులు ఒక సాకారమైన రూపంతో సాక్షాత్కరిస్తారు. ఒకానొకప్పుడు అర్జునుడికి సాక్షాత్కరించాడు. ఎందరో మహాభక్తులకు అలా సాక్షాత్కరించాడు ఆయన. నేను మీకు శ్రీకాళహస్తి గురించి మనవి చేస్తూ ఆ విషయాల్ని ప్రస్తావన చేశాను కూడా. అది రూపమున్నటువంటి శివస్వరూపం, ఒక రూపంతో కనపడతాడు ఆయన. ఇంకొకటి రూపమున్నవాడు కాదు, రూపము లేకుండా ఇందాక నేను చెప్పినట్టు అంతటా నిండిపోయిన కంటికి కనపడని వాడు కాడు. ఈ రూపమున్నత స్వరూపానికి రూపము లేని స్వరూపానికి మధ్యలో ఒక రూపం ఉంటుంది. దాన్ని అరూపరూపి అని పిలుస్తారు వేదాంతంలో. అంటే రూపం ఉన్నదా అంటే రూపం ఉండదు, రూపం లేదా రూపం ఉంటుంది. దాన్నే లింగం అంటారు. లింగం అన్నదానికి వేదాంత పరిభాష యందు అరూపరూపి అని పేరు. లింగం అక్కడ తీసుకొచ్చి పెట్టాననుకోండి, ఇప్పుడు దానికి కాళ్ళు చేతులు ఎక్కడున్నాయి అని నేను అడిగాను అనుకోండి, దానికి కాళ్ళు చేతులు ఏమి ఉండవు. దానికి కళ్ళు ఎక్కడున్నాయని అడిగాను అనుకోండి, కళ్ళే ఉండవు. అలాగని కళ్ళు లేవండి కాళ్ళు చేతులు లేవండి అందుకని అది రూపం కాదండి అందామా? అది పరమశివుడే. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండిమంలో. ఆ పీఠమే పార్వతీదేవి, పైన ఉన్నటువంటి చిన్మయమే శివస్వరూపం. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలింగన స్వరూపమే ఆ శివలింగం అయినప్పుడు ఇప్పుడు దానికి ఒక కోణంలో చూస్తే అవయవాలు లేవు, ఒక కోణంలో చూస్తే అది శివుడు. కాబట్టి రూపం ఉందా అంటే రూపం లేదు, రూపం లేదా అంటే రూపం ఉంది. కొంత రూపం ఉంది కానీ అవయవాలు లేవు. దీన్ని అరూపరూపి అంటారు. ఈ అరూపరూపి అయినటువంటి శివలింగాన్ని ఎవరు ఉపాసన చేస్తారో, ఆ శివలింగ తత్వము ఎవరికి ప్రకాశిస్తుందో, ప్రతిరోజు ఎవరు లింగోపాసన చేస్తారో వాడు ఉపాసన యందు సముధికమైనటువంటి స్థితిలో ఉంటాడు. మిగిలిన వాళ్ళకన్నా ఆయన యొక్క ఉపాసన బలం చాలా ఎక్కువగా ఉంటుంది. మహాభారతంలో వ్యాస భగవానుడు అశ్వత్థామతను ప్రయోగించినటువంటి అస్త్రానికి కృష్ణార్జునులు కట్టుపడకపోతే బాధగా నడిచి వెళ్ళిపోతున్నాడు. వ్యాసుడు కనబడ్డాడు. వ్యాసుడి పాదముల మీద పడి అడిగాడు, నేను అస్త్రప్రయోగం చేస్తే అది కృష్ణార్జునులను చెనకలేదు, ఎందుకు చెనకలేదు అని అడిగాడు. అడిగితే అప్పుడు వ్యాసుడు చెప్పాడు, నువ్వు కృష్ణార్జునులను ఏమీ చెయ్యలేవు. ఎందుకు చెయ్యలేవో తెలుసా? లింగమర్చతి య ప్రభో తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ అని చెప్పాడు భారతంలో. కృష్ణార్జునులు ఇద్దరూ శివలింగాన్ని ఉపాసన చేస్తారు, నువ్వో శివలింగాన్ని ఉపాసన చెయ్యవు, శివుని యొక్క సాకారమైన రూపాన్ని ఉపాసన చేస్తావు. ఎవడు శివలింగోపాసకుడో వాడు ఉపాసన యందు పై స్థాయిలో నిలబడతాడు. వాణ్ణి కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తిని ఉపాసన చేసిన వాడి బలం లింగోపాసన చేసిన వాడి బలం ముందు నిలబడదు. కాబట్టి లింగోపాసన ఉపాసన యందు చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో నిలబడుతుంది. అటువంటి లింగములు లోకములో ఎన్నో చోట్ల ఉన్నాయి. అసలు లింగం అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నీ ఎందులోంచి పుడతాయో, అన్నీ ఎందులో ఉన్నాయో, అన్నీ ఎందులోకి చేరిపోతాయో దాన్ని లింగం అంటారు. దానికి గుర్తే లింగం. అందుకే మీరు చూడండి, శివలింగం ఇప్పుడు ఎక్కడ ప్రతిష్ఠ చేసినా సాధారణంగా ఇలా గుండ్రంగా ఉంటుంది. ఇలా గుండ్రంగా ఉందనుకోండి, ఇప్పుడు అది అలా గుండ్రంగా ఎంత ఎత్తుంది అని అడిగారు అనుకోండి,
అది ఎంతెత్తుంది అని యజుర్వేదం చెప్తోందంటే ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. ఈ పాతాళం కన్నా కింద వరకు ఎక్కడ వరకు ఉందని మీరు అనుకుంటున్నారో అక్కడ మొదలై ఆ పైన ఆకాశాన్ని దాటిపోయిన తర్వాత అన్ని లోకాలు దాటిపోయిన తర్వాత ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఈ లింగం గుండ్రంగా ఇలా ఉంటుంది, సిలిండ్రికల్ అంటాం ఇంగ్లీష్లో. ఇలా గుండ్రంగా ఉంటుంది కదండి శివలింగం. ఈ గుండ్రంగా ఉండడం అనేటటువంటిది ఎంత గుండ్రం అని అడిగారు అనుకోండి నన్ను. ఇప్పుడు నేను దీని చుట్టూ తిప్పితే ఇది అందులోకి ఎడుతుంది, నేను ఇలా తిప్పుకుంటే నేను ఇవన్నీ కూడా అందులోకి ఎడతాం. ఆ శివలింగం యొక్క వృత్తం ఈ బ్రహ్మాండమంతా తిప్పాను అనుకోండి, బ్రహ్మాండమంతా శివలింగంలోకి వచ్చేస్తుంది. అందుకే గుర్తు కొరకు మీరు మాంసనేత్రంతో అంతటా నిండిపోయిన శివలింగాన్ని చూడలేరు కనుక ఎదురుగుండా శివలింగాన్ని ఒక గుర్తుకి అలా పెట్టుకుంటారు. కానీ అసలు ఉపాసనలో అదే ఈ బ్రహ్మాండమంతా నిండిపోయింది. అందుకే ఉత్తర దిక్కుకి అభిషేకం చేసినటువంటి జలాలు వెళ్ళిపోతాయి. బ్రహ్మ అండము బ్రహ్మాండము గుడ్డెలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సమస్త లోకములు కలిపితే. అదంతా కలిపి ఒక శివలింగంలా ఉంటుంది. ఆయన మీద దేవతలు అభిషేకం చేసిన జలాలే అభిషేక ద్రవ్యాలుగా వెళ్ళి ఉత్తర దిక్కున సముద్రంగా ఏర్పడ్డాయి అన్నాడు తెనాలి రామకృష్ణ కవి. ఆ దూర్జటి కాళహస్తీశ్వర మహాత్యం చేస్తూ ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అన్నాడు. కాబట్టి బ్రహ్మాండమంతా కలిపి ఒక శివలింగం. అంత శివలింగాన్ని నువ్వు కంటితో చూడలేవు కాబట్టి దానికి గుర్తుగా ఒక శివలింగాన్ని చిన్నదాన్ని తెచ్చి అక్కడ పెట్టుకుంటున్నావు. కాబట్టి ఎక్కడ శివలింగం ఉన్నా అదే ఈ అన్నీ ఎందులోంచి వస్తున్నాయో, ఎందులో పెరుగుతున్నాయో, ఎందులో పడిపోతున్నాయో దానికి లింగం అని పేరు. అది లింగం అయితే జ్యోతిర్లింగం అని మళ్ళీ ఇంకొక మాట. అటువంటి జ్యోతిర్లింగములు ఎన్నున్నాయి అంటే 12 ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగములను ఎవరు ప్రతిష్ఠ చేశారు అంటే నిజానికి ఎవ్వరూ ప్రతిష్ఠ చెయ్యలేదు. జ్యోతిర్లింగం అన్నది తనంత తానుగా ఆవిర్భవించింది. ఆయనే అలా వెలిశాడు. ఆ వెలిసినప్పుడు ఒక చమత్కారం జరిగింది. ఏమిటా చమత్కారం అంటే ఆ శివలింగము పైకి నీకు చూడడానికి ఒక చిన్న లింగంలా కనపడుతుంది, కానీ అది యథార్థమునకు ఒక జ్యోతి స్తంభము. అందుకే అసలు యథార్థంగా ఏం చేయాలంటే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు. జ్వాలాతోరణం చెయ్యడంతో పాటుగా మహాశివరాత్రి నాడు రాత్రి 12 గంటలకు కానీ జ్వాలాతోరణం రోజున కానీ బట్టని వెదురు కర్రలు పాతి ఎండిపోయిన కర్రలు వాటికి బట్టలు చుట్టి దాని మీద నెయ్యి పోసి తాళ్ళు కట్టి వాటి మీద కూడా నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగిస్తే అది నిలువుగా మండుతుంది. ఆ నిలువుగా మండుతున్న మంటని జ్యోతిస్తంభమని దానికి ప్రదక్షిణం చేస్తారు, జ్యోతిర్లింగ ప్రదక్షిణమని. ఆ జ్యోతిర్లింగము అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? అదేమి ఓ దీపం వెలుగుతుంటే లింగం కాదు, కానీ ఆ లింగము జ్యోతిర్లింగము. దాని అర్థం ఏమిటంటే ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అంటోంది యజుర్వేదం. జ్యోతి అన్న మాటకు అర్థం వెలుగునిచ్చున్నది లేదా తాను వెలుగై నిలబడినది. ఇప్పుడు వెలుగు ఎప్పుడు అవసరం అవుతుంది? యథార్థమైనదేదో మీకు అవగతం కానప్పుడు యథార్థము మీకు అవగతమయ్యేటట్టుగా చేసేదేదో దానికే జ్యోతి అని పేరు. అందుకే మన వాళ్ళు దీపాన్ని అంత గొప్పగా పూజ చేస్తారు. దీపానికి అంత శక్తి ఎందుకు ఇస్తారంటే ఆ దీపపు కాంతిలో మీకు యథార్థము గోచరమవుతుంది. చీకటి అంటే మనిషికి భయం ఎందుకో తెలుసా అండి? వస్తువు యొక్క యథార్థ స్వరూపము తెలియదు. అలా వెళ్ళిపోతున్నాడు, కటిక చీకటిగా ఉంది. అంతకుముందు అక్కడ వాన పడింది,
వాన పడిన కారణం చేత ఎవరో బాగా మెత్తగా ఉన్నటువంటి దూట, కొంచెం కుళ్ళిపోయిన దూట అక్కడ పడేశారు. అరటి స్తంభం మధ్యలో ఉంటుంది కదా, అది మెత్తగా అయిపోయింది. అతను భయపడుతూ చీకట్లో ఏమీ కనపట్టం లేదనుకుంటూ వెడుతున్నాడు. దాని మీద కాలేశాడు. ఆ కాలేసినప్పుడు పక్కనున్న ముళ్ళు ఒకటి కొంచెం పైకి లేచి పాదానికి గుచ్చుకుంది. వెంటనే అతను ఏమనుకుంటాడంటే, నేను పాము మీద కాలేశాను, పాము నన్ను కరిచేసింది, కాబట్టి నేను ఇంక ఎంతోసేపు బ్రతకనని చాలా ఆందోళన పడిపోయి, అసలు ఆ ఆందోళనకి చచ్చిపోవచ్చు. యథార్థానికి అతన్ని పాము కరవలేదు, అతను దూట మీద కాలేశాడు, ముళ్ళు గుచ్చుకుంది. కానీ అంత భయం ఎందుకు వచ్చింది అంటే, అతనికి తొక్కింది దూటో పాము తెలియలేదు. చీకటి భయహేతు. అందుకే మీరు చూడండి, చీకట్లో పెట్టేస్తాను రా అన్నారనుకోండి, చీకట్లో వెళ్ళాలన్నారనుకోండి భయపడిపోతారు. వెలుతురుంది అన్నారనుకోండి ధైర్యంగా ఉంటారు. చీకటి ఎక్కడుందో అక్కడ భయం, ఎక్కడ వెలుతురుందో అక్కడ భయం ఉండదు. కారణం ఏమిటంటే, ఏది యథార్థమో అది తెలిసిపోతుంది. నేను ఒక్క మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. అందరి భయం దేనికంటే చచ్చిపోతాం. కానీ చచ్చిపోవద్దు ఉండిపోని పట్టుకు వ్రేలాడినా వెళ్ళిపోతుంది శరీరం. శరీరం చచ్చిపోతుందేమో కానీ లోపల ఉన్న ఆత్మకి చావు ఉండదు. ఆత్మ నేను అనడు, ఇది నేనంటాడు. అందుకే ఇది చచ్చిపోతుందేమో అని భయం. ఇదే చీకటి, అజ్ఞానం. ఏది వెళ్ళిపోతుందో అది వెళ్ళిపోతుందని, ఏది ఉంటుందో అది నేనని తెలుసుకుంటే అసలు భయపడవలసిన అవసరం లేదు. కానీ ఎన్ని కోట్ల మంది ఉండనివ్వండి, చచ్చిపోతానేమో అన్న భయంతోనే ఉంటాడు. అది నోటితో చెప్పినంత తేలికేం కాదు. ఆ భయం పోవాలంటే తాను ఆత్మ అన్నది ఎరుకలోకి రావాలి. ఈ సత్యాన్ని మీకు ఎరుకలోకి తీసుకొచ్చేటటువంటిది ఏదో దానికి జ్యోతిర్లింగము అని పేరు. అది మహాశివరాత్రి నాటి అర్ధరాత్రి వేళ వచ్చింది. అందుకే అర్ధరాత్రి వస్తుంది జ్యోతిర్లింగం. ఈ లోకంలో ఇద్దరు అర్ధరాత్రి వేళ పుట్టారు. ఒకరు శ్రావణ మాసంలో అర్ధరాత్రి వేళ అష్టమి తిథి నాడు పుట్టినవాడు కృష్ణ భగవానుడు. కృష్ణుడు ఈ లోకంలో మొట్టమొదటి జగద్గురు. కృష్ణం వందే జగద్గురుం అంటాం. ఆయన భగవద్గీతని బోధ చేశాడు. ఆయన భగవద్గీతని బోధ చేసిన కారణం చేత యుగాలు మారిపోయినా అజ్ఞానం పోవడానికి భగవద్గీత పనికొస్తోంది. చీకటిని పోగొట్టి వెలుతురిచ్చిన వాడిగా శ్రావణ మాసంలో అష్టమి తిథి నాటి అర్ధరాత్రి కరచరణాదులతో కాళ్ళు చేతులతో వచ్చినవాడు కృష్ణ పరమాత్మ. అక్కడి నుంచి ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెట్టండి. భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము. మాఘమాసంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకి ఆవిర్భవించినది జ్యోతిర్లింగము. ఆ జ్యోతిర్లింగం ఎలా ప్రకాశించిందంటే, పాతాళలోకం నుంచి ఆకాశం వరకు ఒక పెద్ద జ్యోతి స్తంభం ఒకటి నిలబడింది. ఆవిర్భావలింగము అంటారు. మీరు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెడితే లోపల గుడికి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు గుడి వెనక గోడ మీద ఉంటుంది ఆవిర్భావలింగము అని పిలుస్తారు దాన్ని. అది ఒక స్తంభంలా ఉండి మధ్యలో ఇలా కోసినట్టు ఉంటుంది. కాళ్ళు కనపడవు, తల పైభాగం కనపడదు. ఎందుకు కనపడదంటే, పరమశివుని యొక్క పైభాగాన్ని కానీ కింది భాగాన్ని కానీ తెలుసుకోగలిగిన వాడు లేడు. ఆయన అంతటా నిండిపోయి ఉంటాడు. కాబట్టి అదిగో అలా వెలిగిన స్తంభం ఉందే, అది జ్యోతి స్తంభం. చీకటి బాగా దట్టంగా ఉండే కాలం ఇది అర్ధరాత్రి. అర్ధరాత్రికి పూర్వం చీకటి అలుముకుంటూ ఉంటుంది. అర్ధరాత్రి తర్వాత విడిపోవడం మొదలు పెడుతుంది. అర్ధరాత్రి వేళలో బాగా చీకటిగా ఉంటుంది. అందుకే మన వాళ్ళు అర్ధరాత్రి 12 గంటల వేళ అనేటప్పటికీ మనం ఉలిక్కి పెడతాం. అర్ధరాత్రి చీకటి, అంత కటిక చీకట్లో ఈ జ్యోతి స్తంభం ఆవిర్భవించింది. అంటే బాగా అజ్ఞానం ఎక్కడుందో ఆ జ్ఞానాన్ని కూడా తీసివేయగలిగినంత శక్తి స్వరూపమై ఆ జ్యోతిర్లింగము వెలిగింది. కాబట్టి
అలా అజ్ఞానాన్నే తీసేసి మోక్షాన్నే ఇవ్వగలిగినటువంటి శివలింగానికి ఓ కొడుక్కి ఉద్యోగం ఇప్పించడమును కూతురికి పెళ్లి చేయడము పెద్ద లెక్క, అదేం పెద్ద విశేషం ఆయనకి. సర్వశక్తి సమన్వితుడై అంతెత్తున వెలిగిపోతున్న ఆ స్తంభాన్ని చూడలేని వారి కోసమని మీ దోషిట్లో పట్టగలిగినంత చిన్న మూర్తిగా మన కొరకని వెలిగినటువంటి మూర్తి ఎవరో అదే జ్యోతిర్లింగం. శ్రీశైల క్షేత్రంలో మీరు వెళ్ళి ఆ శివలింగాన్ని ముట్టుకుంటే ఇలా 2 చేతులతో కప్పాననుకోండి, శివలింగం కనపడదు. అంత చిన్ని శివలింగంలా ఉంటుంది. కానీ నిజానికి అది అంత చిన్న శివలింగం కాదు. ఈ బ్రహ్మాండములను అన్నింటినీ కూడా ప్రకాశింపచేయగలిగినంత శక్తి స్వరూపం. కానీ అది అలా ఎందుకు ఒదుగుతోంది అంటే మన మీద ఉండేటటువంటి అపారమైనటువంటి కారుణ్యము చేత అలా ఒదిగిపోతోంది. మిగిలిన జ్యోతిర్లింగములకి శ్రీశైల మల్లికార్జున లింగానికి మళ్ళీ ఒక ప్రధాన భేదం ఉంది. శ్రీశైల మల్లికార్జున లింగానికి ధూళి దర్శనం ఉంది. ధూళి దర్శనం అంటే అసలు శివలింగాన్ని స్త్రీలు ఉపాసన చెయ్యరు, శివలింగాన్ని స్త్రీలు ముట్టుకోరు, శివలింగానికి అభిషేకాదులు స్త్రీలు చెయ్యరు. కానీ ఒక్క శ్రీశైలంలో మాత్రం ఆడవారు కూడా జ్యోతిర్లింగాన్ని ముట్టుకుంటారు. అది కూడా ముట్టుకోవడం కూడా ఎలాగో తెలుసా అండి? మీరు ఎక్కడో కాకినాడలో ఇవాళ మధ్యాహ్నం బయలుదేరారనుకోండి శ్రీశైలం వెడదామని, మీరు శ్రీశైలం వెళ్ళడానికి విజయవాడ గుంటూరు వెళ్ళి బస్సు ఎక్కి శ్రీశైలం వెళ్ళడానికి రేపు తెల్లవారకట్ట చేరుతారు. మల విసర్జన కూడా చేస్తారు ఎక్కడికో వెళ్ళి. స్నానం చెయ్యడు, సూర్యాస్తమయమైంది స్నానం చేయలేదు, సూర్యోదయమైంది స్నానం చేయలేదు, నిద్రపోయాడు రాత్రంతా స్నానం చేయలేదు. పైగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది కూర్చుని నించుని తినేశాడు. బట్టలన్నీ ధూళిధూసరభూరితమైపోయి ఉన్నాయి. ఆ బట్టలతో మూత్ర విసర్జన చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు నిజానికి దేవాలయ ప్రవేశం చేసి శివలింగాన్ని ముట్టుకునే అధికారం ఉండదు. ఎందుచేత అంటే ఎప్పుడైనా సరే శౌచము అనే మాట ఒకటి ఉంటుంది. శౌచము శౌచమే. కొన్ని చోట్ల కొన్ని మీరు పాటించి తీరవలసిందే. ఏమి, మీ ఇంట్లో మీరు కట్టుకున్నదే స్లాబ్ అంతా కలిపి మీరే వేశారు, మీ ఇంట్లో లెట్రిన్ మీరే కట్టారు, మరుగుదొడ్డో చోట మీ ఇంట్లో వంటగది మీరే కట్టుకున్నారు, భోజనాల గది మీరే కట్టుకున్నారు, మీరు వేసుకున్న స్లాబేగా, మీరు కట్టుకున్న మరుగుదొడ్డేగా. ఏం వీళ్ళు మరుగుదొడ్లో అన్నం ఎందుకు తినరు? అదేమిటండి మరుగుదొడ్లో అన్నం తినడం ఏమిటండి? అలా ఒక్కనాటికి తినం. ఖాళీ లేకపోతే మా ఇంట్లో అందరూ భోజనానికి వస్తే ఒకవేళ ఒకరి తర్వాత ఒకళ్ళు ఒక పంక్తి తర్వాత ఒక పంక్తి తింటాం. అంతేకాని కొంతమందికి తీసుకెళ్ళి మరుగుదొడ్లో అన్నం పెడతావా? పెట్టాం కదా. ఈమె మరుగుదొడ్లో అన్నం నువ్వే తింటలేదే, నువ్వు కట్టుకున్న ఇంట్లో, నువ్వు కట్టుకున్న మరుగుదొడ్లో నువ్వు వెళ్ళి నీ శరీరంలో మలమూత్రములను విసర్జించే ప్రదేశంలో తినడానికి నీకే అభ్యంతరం ఉంటే ఈశ్వరుడు యొక్క మహా తేజస్సు నిక్షిప్తమైన ప్రాంతానికి వెళ్ళి ఎలా పడితే అలా ముట్టుకోవచ్చని ఎలా అనుకుంటున్నావు? దానికి ఒక శౌచం ఉంటుంది. గోరు చుట్టూ వేస్తే ఇలా కత్తితో తీసేయగలిగినటువంటి డాక్టరు తాను బూట్లు వేసుకునున్నా సూట్ వేసుకునున్నా ఆపరేషన్ చేసి తీసేయగలిగిన డాక్టరు అలా చేయట్లేదే ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళడానికి. బయట ప్యాంటు షర్టు విప్పేసి పరుసు ఉంగరాలు తీసి పక్కన పెట్టేసి ఒక గ్రీన్ సూట్ వేసుకుని లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేస్తున్నాడే. రక్షక భటుడు అని గుర్తుపట్టడానికి ఒక యూనిఫామ్ వేసుకుంటున్నారే. మీరు ఆఫీస్కి వెడితే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరించి వెళ్తున్నారు తప్ప ఎలా పడితే అలా ఆఫీస్కి వెళ్ళటం లేదుగా. మీరు పెట్టుకున్న జీవన విధానంలోనే ఎన్ని నియమాలుంటే ఈశ్వరుడు పెట్టినటువంటి వైదిక విధానంలో నియమాలు ఉండవని మీరు ఎలా అనుకుంటున్నారు? అలా ఉంటే తప్పని మీరు ఎలా సిద్ధాంతం చేస్తున్నారు? ఒక్కనాటికి తప్పు కాదు, శౌచము ఉండి తీరుతుంది. దేని కొరకు అంటే ఈశ్వరుడు ఎక్కడ పొటమరించాడో తేజోమూర్తిగా ఆ తేజస్సు రక్షింపబడితేనే లోకమంతటా ప్రకాశిస్తుంది తప్ప ఆ తేజస్సుని పాడు చేసేస్తే అది రేపొద్దున 10 మందికి ఎలా పనికి వస్తుంది? అందుకని లోపలికి వెళ్ళి శివలింగాన్ని అందరూ ముట్టుకోరు. కానీ ఒక్క శ్రీశైలంలో మాత్రం పరమాత్మ ఎంత అనుగ్రహించాడో తెలుసా? తానే అనుగ్రహించాడు. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు, నేనిక్కడ లోకములకంతటికి తండ్రిగా ఉన్నాను. అందుకే నేను ఇక్కడ ఎక్కడో ఒక అరణ్యంలోకి వచ్చి వెలిస్తే నాకు మొట్టమొదట పూజలు చేసినటువంటి వారు ఆటవికులు, జంగాలు. వాళ్ళు వచ్చి పూజలు చేశారు. పైగా
ఆటవికులు వచ్చి ఆ బిల్లు నాయకులందరూ వచ్చి పూజలు చేశారు. పూర్వం నేను ఒక 15-20 సంవత్సరాల క్రితం శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ సుప్రభాతం అయిపోగానే అక్కడికి ఆ బిల్లు నాయకులు వచ్చి భేరీలు మోగిస్తుండేవారు.